హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ట్రైలర్ ఆఫ్ ది రివ్యూ సలార్ అనమాట. సో ఎప్పుడెప్పుడా అని మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, బట్ సెకండ్ ట్రైలర్ వస్తుంది అని చెప్పేసి మూవీ మేకర్స్ అయితే మనతో పాటు చెప్పారు. సో ఈరోజు ఎట్టకేలకు సలార్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకు చూస్తూ ఉంటాం కదా, బేసిక్గా చాలామందికి అంటే ఒక రాజుకి ఏమంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సైన్యానికి చెప్తాడు, కానీ చెప్పేది మాత్రం ఒక్కడికి చెప్తాడు. ఆ ఒక్కడే తెలుసు కదా అన్నంత లెవెల్లో అయితే ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ట్రైలర్లో మేజర్గా మనకు అనుకున్న క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ అన్నీ చూపించాడు. అంటే బేసిక్గా మనకు స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన ట్రైలర్లో చాలామందిని హైడ్ చేశాడు. ఓన్లీ ప్రభాస్ గారిని, నెక్స్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని జస్ట్ అక్కడక్కడ టచ్ చేసి స్టోరీ లైన్లోకి వెళ్ళాడు. బట్ ఈ ట్రైలర్లో మాత్రం ఆల్మోస్ట్ అందరినీ చూపించాడనమాట. అంటే అటు శ్రేయారెడ్డి గారిని, బాబీ సింహాని, పృథ్వీరాజ్ సుకుమారన్ గారిని, ప్రభాస్ గారిని, ఈశ్వరీరావు గారిని, శృతి హాసన్ గారిని, ప్రతి ఒక్కటంటే మూవీలో ఉన్న కాస్ట్ని మొత్తాన్ని చూపించాడనమాట. సో ఇక ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే ట్రైలర్లో బేసిక్గా మనకు చూస్తాం కదా, ఆల్రెడీ రెండు అంటే ఏమంటారు ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ ట్రైలరు బేసిక్గా మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేయబోతే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ కాదు, ఫుల్ బిర్యానీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అంత వైలెంట్గా ఉంది ట్రైలర్. అంటే ఎప్పుడెప్పుడు అంటే ఆయనకు బాహుబలి తర్వాత సరైన మాస్ సినిమా అంటే సాహో తర్వాత అంటే అంత ఆ మాస్ లెవెల్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది ఈ మూవీ మాత్రం డెఫినెట్గా ఫ్యాన్స్కి మాత్రం కిక్కిచ్చేటట్టే ఉందన్నమాట. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది ట్రైలర్. అంటే వచ్చే సీన్స్ కానీ, లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే ఆ ఉన్నటువంటి ఏమంటారు ఆ పెద్ద పెద్ద యుద్ధాలు, శ్రేయారెడ్డి గారి డైలాగ్స్, ప్రభాస్ గారి డైలాగ్స్ ఒక రెండు ఉన్నాయి కదా. సో ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ ప్లాట్ అయితే మనకు అర్థమవుతుంది. ఏంటి అంటే బేసిక్గా ఒక రెండు ఏమంటారు వర్గపోరు అనే చెప్పొచ్చు అనమాట. ఏంటి అంటే ఆధిపత్య పోరు అని అంటారు కదా. సో ఆ స్టోరీ లైన్ అయితే మనకు అర్థమవుతుంది. దాంట్లో ఇద్దరు ఎవరు అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, నెక్స్ట్ ప్రభాస్ గారు, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకున్నదే బెస్ట్ ఫ్రెండ్స్ బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది స్టోరీ అనేది మనకు అర్థమవుతుంది. సో పార్ట్ 1 కదా, సీజ్ ఫైర్ పార్ట్ 1 అని చెప్పాడు. సో పార్ట్ 1లో మేబీ వీళ్ళిద్దరి జర్నీ, లేకపోతే వీళ్ళిద్దరి సీన్స్ అన్నీ చూపించి సెకండ్ పార్ట్లో అది శత్రువులైన చూపించుతారేమో. బట్ ఫస్ట్ పార్ట్ మాత్రం చాలా బాగా ఉందన్నమాట ట్రైలర్. అంటే మోస్ట్లీ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం నిజంగా అరాచకం అని చెప్పాలి. అంటే ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే ప్రభాస్ గారిని అంటే దాంట్లో వచ్చే వెహికల్లో వచ్చే ఉంటుంది అలాగే బాయ్ అని చెప్పడం, ఆ గన్స్ మెకానిక్ అంటే బేసిక్గా మనం చూస్తాం కదా ట్రైలర్లో. అంటే ప్రభాస్ గారు మేబీ మెకానిక్ ఏమో, అంటే ఆ గ్రీజ్ కానీ అదంతా పూసుకొని ఒక మాస్లో ఉన్నాడు కదా. సో మెకానిక్ టైప్ ఆఫ్లో ఉంటుందన్నమాట క్యారెక్టర్. అంటే ఉండేదే, కాకపోతే ఆ క్యారెక్టర్ వృత్తిరీత్యా మేబీ మెకానిక్. మిగతాది మాత్రం ఏమన్నా వచ్చినప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ప్రభాస్ గారిని హైడ్ చేయడం, ఇలాంటి సీన్స్ అయితే మనకైతే అందులో ఉన్నట్టు అర్థమవుతుంది. ఆ చెప్పే డైలాగ్స్ కూడా ఏం చెప్తాడంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఏంటి మెకానిక్కి రేంచీలు పాణాల గురించి తెలుసు కానీ గన్ల గురించి తెలియదు అన్నప్పుడే ఇంకో షాట్ పెట్టాడు ప్రశాంత్ నీల్ గారు. అది చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ట్రైలర్లో బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఫైట్ని ఎలివేట్ చేశారు. అటు స్టోరీని చెప్పాడు, ఇటు ఫైట్ సీక్వెన్స్ అని చెప్పాడు, ఇటు హీరోయిన్. అంటే ఈ మూవీలో మొత్తం ఆల్ మిక్స్డ్ ఉన్న మూవీని తీసి అక్కడక్కడికేసి ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ కట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా అంటే మేబీ అనుకున్నదే కదా, పర్షియన్ దేశంలో అంటే ఒక రాజ్యంలో జరిగేటువంటి ఒక స్టోరీ అనమాట అది. దాంట్లో ఆధిపత్య పోరు ఏంటి అనేది మనకి సలార్ పార్ట్ 1 అన్నమాట. సో ఈ ట్రైలర్ అయితే బేసిక్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం నిజంగా ఇందాక అనుకున్నట్టే బిర్యానీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది ట్రైలర్. ఆయన ఎప్పుడెప్పుడు అంటే ప్రశాంత్ నీల్ గారి అంటే కేజీఎఫ్ తర్వాత ఎలా చూపెడతాడు, మా హీరోని ఎలా చూపెడతాడు అనుకునే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్గా రీచ్ అయ్యే విధంగానే ఉందన్నమాట. ఎందుకంటే అంటే మనం చూస్తున్నాం కదా దాంట్లో ఆ ఫైట్లు కానీ, లేకపోతే ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ గారు అంటే కొంచెం కేజీఎఫ్ ఫ్లేవర్ కూడా కనబడుతుంది అనమాట. అంటే ఏంటంటే బేసిక్ చాలామందికి ఆ ఫ్లేవర్ ఉంటే ఏమంటారు ఆ లొకేషన్స్ కానీ, ఏమంటారు గన్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కొంచెం ఏమంటారు కేజీఎఫ్ ఫ్లేవర్లే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే కేజీఎఫ్లో కొద్ది పరిమితి వరకే ఉంటాయి. సలార్ విషయానికి వచ్చినట్లయితే సలార్లో ఇంకా హై ఉన్నాయి అనమాట. అంటే ఆ గన్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఆ సెటప్ కానీ, ఆ సెట్స్ కానీ, ఆ మిగతా అన్నీ చాలా హ్యూజ్ ఉన్నాయన్నమాట, చాలా పెద్దగా ఉన్నాయి. లేకపోతే ఏమంటారు కంపారిజన్ మాత్రం చాలా వేరువేరుగానే ఉందన్నమాట అటు కేజీఎఫ్కి టు సలార్కి. సో ఓవరాల్గా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ బిర్యానీ అని చెప్పొచ్చు అనమాట. సో వెయిట్ చేద్దాం. అంటే December 22 అన్నాడు కదా. సో ఈరోజు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాడు. సో ట్రైలర్ కూడా చాలా బాగా ఏమంటారు కనెక్టింగ్గా అనిపిస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్గా ప్రభాస్ ఫ్యాన్స్ గారు అని కాదు,
నెక్స్ట్ ఏమంటారు నార్మల్ జనరల్ ఆడియన్స్కి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసే రేంజ్లో అయితే ట్రైలర్ ఉందన్నమాట. సో లెట్స్ సీ చూద్దాం December 22 సలార్ మూవీ ఎలా ఉందో ఏంటి అనేది అప్పుడైతే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.